పశు విజ్ఞాన్ బడి ఛానల్కు తిరిగి స్వాగతం. నేను మీ డాక్టర్ అని. ఇంతవరకు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోయింటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. అలాగే పాడి రైతుల కోసం పశు విజ్ఞాన బడి అనేటటువంటి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది. ఎవరికైనా ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో నేను ఆ వాట్సాప్ గ్రూపు లింక్ ఇవ్వడం జరిగింది. సో ఆ లింక్ ద్వారా మీరు ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. ఇక ఈరోజు టాపిక్ విషయానికి వచ్చినట్లయితే, కొత్తగా వచ్చినటువంటి టెక్నాలజీని ప్రతి పాడి రైతు అందిపుచ్చుకోవలసి ఉంటుంది. అలా అందిపుచ్చుకున్నప్పుడే మనకు పాడి పెంపకం అనేది లాభసాటిగా సాగుతుంది. పూర్వం రోజుల్లో మన యొక్క పాడి పశువుల క్రాసింగ్కి మనం మేలైన జాతి బుల్స్ను వాడేవాళ్ళం. ఆ తర్వాత మనకు లిక్విడ్ సెమెన్ టెక్నాలజీ వచ్చింది. తర్వాత ఫ్రోజన్ సెమెన్ టెక్నాలజీ వచ్చింది. ఇప్పుడు లేటెస్ట్గా సెక్స్ సార్టెడ్ సెమెన్ టెక్నాలజీ అనేది వచ్చింది. ఈ సెక్స్ సార్టెడ్ సెమెన్ టెక్నాలజీ అంటే మనం మేలైన జాతి బుల్స్ నుండి సెమెన్ కలెక్ట్ చేసిన తర్వాత ఆ సెమెన్లో ఉండేటటువంటి మగ దూడలు పుట్టడానికి కారణమైనటువంటి క్రోమోజోమ్స్ కలిగినటువంటి వీర్య కణాలను సపరేట్ చేసేసి కేవలం ఆడదూడల్ని మాత్రమే పుట్టించేటటువంటి వీర్య కణాలను ఆ సెమెన్లో ఉంచి అది స్ట్రాస్లో ఫిల్ చేసి మనకు సప్లై చేయడం అనేదే సెక్స్ సార్టెడ్ సెమెన్ టెక్నాలజీ. అటువంటి సెమెన్ స్ట్రాస్ని కానీ మనం మన పాడి పశువులకు చేసినట్లయితే 100కు 90% ఆడదూడలు పుట్టడానికి అవకాశం ఉంటుంది. సో ఈ సెక్స్ సార్టెడ్ సెమెన్ టెక్నాలజీ వల్ల పాడి రైతులకు చాలా సమయం ఆదా అవుతుంది. అలాగే మనకి తక్కువ సమయంలో ఎక్కువ పాల దిగుబడి అనేది పొందడానికి ఈ సెక్స్ సార్టెడ్ సెమెన్ టెక్నాలజీ ఉపయోగపడడం అనేది జరుగుతుంది. అయితే ఈ సెక్స్ సార్టెడ్ సెమెన్ ఎక్కడ దొరుకుతుంది? మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ వారు అలాగే పశు ఘనాభివృద్ధి సంస్థ వారు సంయుక్తంగా ఈ సెక్స్ సార్టెడ్ సెమెన్ని పాడి రైతులకు తీసుకురావడం అనేది జరుగుతుంది. ఇందులో మనకి సబ్సిడీ కూడా అందించడం అనేది జరుగుతుంది. మొత్తం యూనిట్ కాస్ట్ వచ్చేసి 1350 రూపాయలు కాగా మనకు రాష్ట్ర ప్రభుత్వం 850 రూపాయలు సబ్సిడీని అందించి రైతు కేవలం 500 రూపాయలు కడితే సరిపోతుంది. ఇందుకు గాను ఆ పాడి రైతుకు మనం 2 సెక్స్ సార్టెడ్ సెమెన్ స్ట్రాస్ కేటాయించడం జరుగుతుంది. పశువు ఎదకి వచ్చిన తర్వాత ఒక సెమెన్ స్ట్రా అనేది చేయడం జరుగుతుంది. ఒకవేళ పశువు కన్సీవ్ అవ్వకపోతే 21 రోజుల తర్వాత మళ్ళీ 2వ సెమెన్ స్ట్రా అనేది చేయడం జరుగుతుంది. అప్పటికి కూడా పశువు కానీ కన్సీవ్ అవ్వకపోతే రైతు కట్టినటువంటి 500 రూపాయలు అనేది తిరిగి ఆడి రైతుకు పూర్తిగా చెల్లించడం అనేది జరుగుతుంది. అలా కాకుండా మనకి ఫస్ట్ స్ట్రాతో కన్సీవ్ అయ్యి 9 నెలల తర్వాత మగదూడ కానీ పుట్టినట్లయితే మనకి ఎటువంటి అమౌంట్ వెనక్కి రాదు. కానీ సెకండ్ స్ట్రాతో కన్సీవ్ అయ్యి 9 నెలల తర్వాత మగదూడ కానీ పుట్టినట్లయితే రైతు కట్టినటువంటి 500 రూపాయలలోన 250 రూపాయలు అంటే సగం అమౌంట్ తిరిగి రైతుకు చెల్లించడం అనేది జరుగుతుంది. సో ఇంత మంచి ఫెసిలిటీ అంటే తక్కువ ధరకే మనకి ఈ టెక్నాలజీ పాడి రైతులకు అందుబాటులోకి రావడం అనేది చాలా అదృష్టంగా భావించుకోవాలి. నెక్స్ట్ మనకి ఇందులో ఏ బ్రీడ్స్లో ఈ సెక్స్ సార్టెడ్ సెమెన్ అనేది ఇప్పుడు అందుబాటులో ఉన్నదనేది చూసినట్లయితే మనకు హెచ్ఎఫ్ క్రాసు, జెర్సీ క్రాసు, అలాగే గిర్, సాహివాల్ మరియు ముర్రా జాతి యొక్క పశువుల సెక్స్ సార్టెడ్ సెమెన్ అనేది ఇప్పుడు మనకి అందుబాటులో ఉండడం అనేది జరుగుతుంది. ఈ సెక్స్ సార్టెడ్ సెమెన్ కావలసిన వారు మీ సమీపంలో ఉన్నటువంటి ఆర్బీకేని కానీ వెటనరీ డిస్పెన్సరీని కానీ అలాగే వెటనరీ హాస్పిటల్ని కానీ సంప్రదించవలసి ఉంటుంది. సో ఇంత మంచి టెక్నాలజీని మనం ఖచ్చితంగా వాడుకోవలసి ఉంటుంది. చాలా రైతులు పశువులను అమ్మేస్తాము, మాకెందుకు ఈ 500 రూపాయలు పెట్టి ఈ వీర్యం చేయించడం అనేది చాలామంది ఆలోచిస్తున్నారు. అయితే మనం అమ్మినప్పుడు కూడా ఈ పశువుల యొక్క సెక్స్ సార్టెడ్ సెమెన్ రిసిప్ట్ని చూపించి మనం అధిక ధర
తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఆడదూడ పుడుతుంది కాబట్టి అవతల పశువును తీసుకున్నటువంటి రైతుకు ఆ లాభం చేకూరుతుంది. కాబట్టి మనం ప్రతి ఒక్క పాడి రైతు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. అలాగే మరొక అపోహ ఏంటంటే ఈ సెక్స్ సార్టెడ్ సెమెన్ యొక్క కన్సెప్షన్ రేటు తక్కువ అని చాలామంది అనుకోవడం అనేది జరుగుతుంది. అలా ఏమీ లేదు. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లో మనం ఈ సెక్స్ సార్టెడ్ సెమెన్ చేసిన తర్వాత రిజల్ట్స్ అనేవి చాలా బాగా రావడం అనేది జరిగింది. అలాగే కన్సెప్షన్ రేట్ కూడా చాలా బాగా ఉందని డాక్టర్సు అలాగే మనకి రైతులు కూడా చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క పాడి రైతు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నటువంటి దూడలన్నీ కూడా సెక్స్ సార్టెడ్ సెమెన్ టెక్నాలజీ ద్వారా పుట్టినటువంటి ఆడదూడలేనండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. అంతవరకు సెలవు. నమస్తే.